JSP ఫార్వర్డ్ యాక్షన్. ఈ ఫార్వర్డ్ యాక్షన్ ప్రజెంట్ పేజ్ని టెర్మినేట్ చేసి రిక్వెస్ట్ని వేరే పేజ్కి, అంటే వేరే JSP పేజ్కి కావచ్చు, సర్వ్లెట్ కావచ్చు, లేదంటే స్టాటిక్ పేజ్ కావచ్చు, వేరే పేజ్కి ఫార్వర్డ్ చేసేదానికి ఉపయోగపడుతుంది మనం ఇచ్చిన URL ప్రకారం. ఇది సింటాక్స్ అండి. ఫార్వర్డ్ పేజ్ ఈక్వల్ టు URL, ఆ లొకేషన్, ఆ యొక్క పేజ్ లొకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రీవియస్ గా మనం చూసిన డేట్, మెయిన్ ఎగ్జాంపుల్స్ ని ఇక్కడ తీసుకోవచ్చు. జస్ట్ లైక్ దిస్. ఇక్కడ ఫార్వర్డ్ పేజ్ ఈక్వల్ టు 8_date.jsp అన్నాం. సో ఈ 11_main అనే పేజ్ ని మనం యాక్చువల్ గా ఓపెన్ చేసినప్పుడు ఇది వేరే పేజ్ కి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట, ఈ పేజ్ కి. సో దీంట్లో ఉండే రిజల్ట్ మనకి కనిపిస్తుంది. ఓకే, చూద్దాం. సో 8_date అనే date.jsp లో ఏ రిజల్ట్ అయితే ఉందో, అంటే ఐ మీన్ డేట్ డిస్ప్లే చేయడం అక్కడ జరుగుతుంది, డేట్ టు టైము, అది ఇక్కడ ఫార్వర్డ్ చేయబడింది అనమాట. దాంట్లో ఉండే రిజల్ట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ JSP ప్లగ్ఇన్ యాక్షన్. ఈ ప్లగ్ఇన్ యాక్షన్ దేనికి యూజ్ అవుతుందంటే, జావా కాంపోనెంట్ ని, అంటే జావా కాంపోనెంట్ అంటే అది యాప్లెట్ కావచ్చు, లేదంటే జావా బీన్ కావచ్చు. మొత్తానికి వీటిల్లో దేనైనా సరే JSP పేజ్ లో ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ యొక్క JSP ప్లగ్ఇన్ యూజ్ అవుతుందండి. మరి ఇక్కడ ఈ యొక్క కాంపోనెంట్ ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ కాంపోనెంట్ లేనట్లయితే ఇది డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. డౌన్లోడ్ చేసుకొని ఆ కాంపోనెంట్ ని ఇన్సర్ట్ చేస్తుంది. దీనికి param అనే ఎలిమెంట్ ను కూడా మనం ఇవ్వచ్చు. జస్ట్ లైక్ దిస్. చూడండి, JSP ప్లగ్ఇన్ టైప్ ఆఫ్ ద ప్లగ్ఇన్ ఏంటది, యాప్లెటా లేకపోతే బీనా అనేది మెన్షన్ చేయాలి. మరి కోడ్ బేస్ ఎక్కడ ఉంది, ఈ యాప్లెట్ ఫైల్ కావచ్చు, లేదంటే బీన్ కావచ్చు, ఎక్కడ ఉంది అనే డైరెక్టరీ నేమ్, కోడ్ అంటే యాక్చువల్ ఫైల్ అనమాట. నెక్స్ట్ హైట్ ఎంత, విడ్త్ ఎంత అనేది మెన్షన్ చేయాలి. తర్వాత దీనికి కావాల్సిన పారామీటర్స్ ఇట్లా పాస్ చేయాలి. పారామీటర్ నేమ్ ఈక్వల్ టు ఫాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్, ఇట్లా పారామీటర్స్ ఇస్తూ వాటికి వాల్యూస్ కూడా మెన్షన్ చేయాలి. మరి ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఫెయిల్యూర్ అయిందంటే JSP పేజ్ లో ఇన్సర్ట్ అయ్యేటప్పుడు మీరు ఇవ్వాల్సిన కోడ్, ఎర్రర్ కోడ్ అనేది ఈ ఫాల్ బ్యాక్ అనే దీని కింద పెడతారనమాట. ఓకే, JSP ఫాల్ బ్యాక్ అనేబుల్ టు ఇనిషియలైజ్ జావా ప్లగ్ఇన్ అని మెసేజ్ పాస్ చేయడం జరిగింది. ఎప్పుడు ఈ యొక్క జావా కాంపోనెంట్ మనం ఏదైతే ఇన్సర్ట్ చేసామో అది ఫెయిల్యూర్ అయినప్పుడు. ఓకే, ఈ విధంగా ఈ సింటాక్స్ ని ఫాలో అయ్యి మీరు ఏ యాప్లెట్ నైనా సరే, లేదంటే ఏ జావా బీన్ కాంపోనెంట్ నైనా సరే మీరు JSP పేజ్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఉన్న యాక్షన్
జేఎస్పి ఎలిమెంట్ యాక్షన్. అట్లానే దానికి కరస్పాండింగ్ గా ఆ యొక్క ఎలిమెంట్ కి అట్రిబ్యూట్స్ సెట్ చేసేదానికి ఈ యాక్షన్, అట్లనే బాడీ ఇచ్చేదానికి ఈ యాక్షన్ ఉంటుందండి. మరి ఈ యొక్క జేఎస్పి ఎలిమెంట్ యాక్షన్ ద్వారా మనం XML ఎలిమెంట్స్ ని డైనమికల్ గా డిఫైన్ చేయొచ్చు. అంటే డైనమికల్ గా అంటే ఎప్పుడైతే రిక్వెస్ట్ చేయబడుతుందో ఆ రిక్వెస్టన్ పొజిషన్ లో ఈ యొక్క ఎలిమెంట్స్ తయారవుతాయి అన్నమాట. అంటే కంపైలేషన్ టైంలో కాకుండా, అంటే స్టాటిక్ గా కాకుండా డైనమిక్ గా ఇవి జనరేట్ కాబడతాయి. ఓకే, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ లో చూడొచ్చు. ఎలిమెంట్ ఒకదాన్ని డైనమికల్ గా క్రియేట్ చేసాం, దానికి అట్రిబ్యూట్ ఇవ్వడం జరిగింది, బాడీని మెన్షన్ చేయడం జరిగింది. మరి ఫైనల్ గా దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ విధమైన రిజల్ట్ మనకి పాస్ చేయడం జరుగుతుంది. ఎలిమెంట్ XML ఎలిమెంట్ అంటే ఇది ఎలిమెంట్ నేమ్, అట్లనే దాని అట్రిబ్యూట్ ఏదైతే క్రియేట్ చేసామో అది ఈక్వల్ టు వాల్యూ ఫర్ ద అట్రిబ్యూట్ అనేది, నెక్స్ట్ దానికి బాడీ కూడా ఇట్లా రావడం జరుగుతుంది. చూడండి, ఈ 3 యాక్షన్స్ కలిపి ఈ విధమైన దీన్ని HTML కోడ్ ని జనరేట్ చేస్తాయి అన్నమాట. మరి మనం ఈ యొక్క XML ఎలిమెంట్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే రిజల్ట్ తెలుస్తుంది. మరి రైట్ క్లిక్ చేసి వ్యూ సోర్స్ కోడ్ అనండి. సో మనం క్రియేట్ చేసిన XML ఎలిమెంట్ నేము, దానికి అట్రిబ్యూట్ నేము, దానికి వాల్యూ ప్లస్ బాడీ మొత్తం కూడా డైనమికల్ గా ఇక్కడ క్రియేట్ చేయబడ్డాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ JSP టెక్స్ట్. ఈ యాక్షన్ టెంప్లేట్ టెక్స్ట్ ని JSP పేజెస్ లో ప్లేస్ చేసేదానికి ఉపయోగపడుతుందండి. సో JSP టెక్స్ట్ అని ఇచ్చి టెంప్లేట్ డేటాని మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెంప్లేట్ డేటా ప్లేస్ లో వేరే ఎలిమెంట్స్ ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లేస్ చేయకూడదు. అయితే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు అనమాట. EL అనిచ్చి దానికి మనం GT ఇట్లాంటి సింబాలిక్ వర్డ్స్ యూజ్ చేసుకొని, అంటే GT అంటే గ్రేటర్ దెన్ అట్లా అనమాట. ఇట్లా సింబల్స్ గ్రేటర్ దెన్ సింబల్ ఇట్లా మెన్షన్ చేయకూడదు. ఇట్లాంటివి యూజ్ చేసుకునే ఎక్స్ప్రెషన్స్ కూడా ఆ టెక్స్ట్ లో మనం ఇవ్వచ్చు. ఓకే, సో ఆ విధమైన టెంప్లేట్ టెక్స్ట్ ని ప్లేస్ చేసేదానికి ఇట్లా JSP టెక్స్ట్ అని వాడచ్చు. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో JSP టెక్స్ట్ ని తీసేసి మీరు ఎగ్జిక్యూట్ చేయండి, JSP టెక్స్ట్ ని పెట్టి ఎగ్జిక్యూట్ చేయండి, ఏ విధమైన రిజల్ట్ వస్తుందో గమనించవచ్చు మీరు. ఓకే, ఈ విధంగా JSP యాక్షన్స్ అనేటివి వర్కౌట్ అవుతాయండి.